మహబూబ్నగర్ మార్కెట్ వ్యవసాయ క్షేత్రంలో పల్లీలు కూడా విపరీతంగా ఇక్కడికి రావడంతో మాకు కనీస మద్దతు ధర ప్రకటించమని ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది మద్దూరు మండల్ పల్లెల గ్రామం సార్. అక్కడ నుండి ఇక్కడ వచ్చాము. కాకపోతే ఇక్కడ మద్దతు ధర అనేది ఏం పలికిస్తలేరు. ఏది మాకైతే 2 రోజులు అవుతుంది. మార్కెట్ యాడ్ అలిగిన యజమానులు కరెక్ట్గా రేటు గిట్టుబాటు అవుతలేదు. మాకు 5,000 6,000 అట్లా చెప్తున్నారు. ఏదో ఒకటి 7,000 అంటారు. ఆ గిట్టుబాటు ధర మాకు కనీసం ఈ పల్లి పంట వేసినప్పటి నుంచి మీకు ఈ ఎన్ని దశలుగా ఎంత ఖర్చు వస్తుంది? మీకు ఇప్పుడు ఆ మార్కెట్కి వస్తే మీకు ఎంత మద్దతు ధర వస్తుంది? లాభం ఎంత, నష్టం ఎంత? సార్ మాకు వాళ్ళు పల్లి తీసుకుపోయేటప్పుడు శనగపలుకుని వాళ్ళు 14,500 క్వింటల్ అమ్మారు. మాకు 14,250 ఇట్లా ధరను బట్టి వాళ్ళు అమ్మేటప్పుడు ఏమో వాళ్ళు పల్లీలు శనగ పోసేటప్పుడే మాకు అమ్మకం ధర వాళ్ళది ఏర్పడుతుంది. మాది కొనుగోలు ధర అయితే ఏం లేదు సార్. మాకేంది ఒక అడకపిండి సంచి 1,500, దాని తర్వాత మళ్ళీ కూలి వాళ్ళు పెట్టాలంటే 700 600 అని చెప్తారు వాళ్ళు. మాకు ఏం గిట్టుబాటు ధర పడతలేదు. అక్కడ నుండి ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇవన్నీ చాలా గిట్టుబాటు ధర పడుతుంది. పంట వేసేటప్పుడు కూడా ఈ ట్రాక్టర్లకు కానీ ఎంత ఖర్చు వస్తుంటుంది సార్? ఒక ఎకరాకు మాకు ఖర్చు వచ్చేసి 20 నుండి ఒక మామూలుగా చెప్పాలంటే 25,000 నుండి 30,000 వరకు అవుతుంది సార్. అంత ఖర్చు వస్తుంది. కాక మాకు ఆ గిట్టుబాటు ధర ఏం లేదు. వచ్చిన తర్వాత ఈ పంట కూడా ఎంత చేతికి వస్తుంది? ఎన్ని క్వింటాలు వస్తుంది? ఒక్క ఎకరాకు క్వింటాల్ అనేది మనకు 15 నుండి 20 క్వింటాల్ వస్తుంది. 20 క్వింటాల్ వస్తుంది మంచిగా అయితే. దిగుబడి బాగా అయితే దిగుబడి 15 మినిమం 15 వస్తుంది సార్. 15 క్వింటాల్ వస్తుంది. 8 క్వింటాల్ వరకు వస్తుంది. అయితే మీకు దానికి ఇప్పుడు ఎంత మద్దతు ధర వీళ్ళు ఎంత చెప్తున్నారు? వీళ్ళు మార్కెట్ యార్డ్ వచ్చేసి మాకు 5,000 6,000 ఇంతే చెప్తున్నారు సార్. అంతే. మీరు ఎంత కావాలనుకుంటున్నారు? మాకు మినిమం 8,000 8,500 కంపల్సరీ కావాలని అనుకుంటున్నాం సార్. నువ్వు చెప్పు, మీకు ఈ పంట నష్టం ఎంత జరుగుతుంది? మీకు ఎంత మద్దతు ధర కావాలని ఇప్పుడు అనుకుంటున్నావు? హలో, నా పేరు లోకేనాయకు. మాది మద్దూరు మండలం కోజ్గి. కొత్తగా అయింది కొమ్మూరు. నేను ఒక్క ఎకరా పొలం కేసినంటే దగ్గర ఇప్పుడు 35,000 నాకు లాగోడు వచ్చింది. దానికి మందుతో సహా, కూలీలతో సహా, దానికి గోమర్తో సహా, పలుకుతో సహా 40,000 వస్తే ఏం చేసినామంటే అక్కడికి 3 రోజులు మళ్ళీ ఏండి ఆగినాం. మహబూబ్నగర్లో ధరలు లేక ఆ రైతు మాకు దగ్గర మినిమం 8,000 రావాలి. 8,000 రాకపోతే రైతు ఏం చేస్తాము? ఉరిపెట్టుకొని సావాలన్నా మేము. మొన్న బర్కానికే 20,000 అయినాయి. బర్కానికే పీకనికే ఆడ 30 సంచులు అయింది ఎకరకు. ఎన్ని క్వింటాలు అవుతుంది? 8 క్వింటాలు అన్నా కావచ్చు, 7 క్వింటాలు అన్నా కావచ్చు. మాకు రైతు అనేది చాలా కుదేంలో పడి మేము రైతు చాలా లాస్ అవుతున్నాము. ఈ పల్లె అనేది మాకు ధరలు 8,000 వరకు వస్తేనే జర సంతోషం అవుతుందో మేము.